నాగనాథ్ గారు, అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల మనకి ఈ ఫస్ట్ మేషరాశి, ఈ మేషరాశి వారిపైన ఈ శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారికి ఎటువంటి కాలం జరుగుతుంది అసలు ఈ పంచగ్రహ కూటమి వలన? మాధవి గారు, ఉమ్. పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాల కలయికని మనము అవును. పంచగ్రహ కూటమి అంటాం. మేషరాశి వారికి దశమ భావంలో జరుగుతుంది ఈ పంచగ్రహ కూటమి. రవి, బుధ, కుజ, శుక్ర, చంద్ర 5 గ్రహాలు. ఈ 5 గ్రహాల యొక్క కలయికని పంచగ్రహ కూటమి అంటాం. అయితే మన మేషరాశి వారికి ఇది శుభమా అశుభమా అని అడిగారు మీరు. అవును. అయితే మేషరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి అన్నప్పుడు ఒక్క విషయాన్ని వాళ్ళు గమనించాలి. వాళ్ళు రవి అంటే రవిగ్రహము మేషరాశిలో ఉచ్చస్థానం, అదే తులారాశిలో నీచస్థానం. రవి మేషరాశిని ఎందుకు ఉచ్చస్థానం కింద చూస్ చేసుకున్నాడు అన్నది ఫస్ట్ మేషరాశి వాడు అర్థం చేసుకోవాలి. మేషరాశిలో రవి ఉచ్చస్థానంలో ఉంటాడు. ఎందుకు చూస్ చేసుకున్నాడు అంటే ద్వాదశ రాశుల్లో ప్రథమ రాశి ఏది? మేషరాశి. మేషరాశి అంటే ఏంటంటే తనుభావం. ఇప్పుడు మనం మాట్లాడుతున్న పంచగ్రహ కూటమి గోచార ఫలంగా దశమం అంటే కర్మభావంలో ఉన్నాడు. సో రాశి మేషరాశి మొదటి రాశి అంటే తనుభావం, అంటే మనిషి ఫస్ట్ శరీరం. ఈ తనుభావము అంటే అర్థం ఏంటి? తనువు అంటే ఏంటి మేడం? మీ యొక్క గుర్తింపు, మీ బేసిక్ ఐడెంటిటీ ఏంటి? ఫీమేల్, నేను మాస్కులైన్, ఇది మన బేసిక్ ఐడెంటిటీ. ఆ తర్వాత మన రూపం, మన శరీరం, మన ముఖ కవళికలు, ఇవన్నీ కూడా. సో మన పేరుకి మన ముఖ కవళికలకి సంబంధం లేని గుర్తింపుని తీసుకొచ్చి అక్కడ నా ప్లేస్లో వేరే వాళ్ళ ఫోటో పెట్టి మీరు నాగనాథ్ గారు అని చెప్తే మీరు నమ్మరు. అంటే దాని ఫోటో కాదండి. సో బేసిక్ ఐడెంటిటీ మేషరాశి వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే బేసిక్ ఎసెన్షియల్ ఐడెంటిటీ ఏం కావాలి నీకు? ఉద్యోగపరమైనదా, సామాజిక పరమైన గుర్తింప, రాజకీయ పరమైన గుర్తింప, లేకపోతే సమాజంలో నీకంటూ ఒక ఉనికి, కుటుంబ స్థానంలో నీకు ఒక ఉనికి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు కావాల్సినటువంటి గుర్తింపు ఏంటి? నీ బేసిక్ ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీని ఇచ్చేటువంటి గ్రహము జ్యోతిష శాస్త్రంలో రవి గ్రహం మేడం. ఏమైందా? ఈ రవి ఏమిస్తాడు మీకు? ఉచ్చ స్థానాన్ని మీకు మేషరాశిలో చూస్ చేసుకున్నాడు. అదే నీచంలో ఎక్కడ అంటే మరి తుల. మరి రవి గ్రహం ఎక్కడున్నాడు? దశమ భావంలో 15వ తారీఖుకి ఎంటర్ అవుతాడు. ధనురాశి నుంచి మకరంలోకి వచ్చేస్తాడు. అంటే అర్థం ఏంటి? పంచగ్రహ కూటమి అన్నప్పుడు వీళ్ళు గమనించాల్సింది దశమ భావంకి అధిపతి ఎవరు? శని. శని ప్రస్తుతం వీళ్ళకి మేషం అంటే మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని. మన 2025 29వ తారీఖు నవంబర్ నుంచి ఎంటర్ అయ్యాడు. ఇది కుంభం నుంచి మళ్ళీ మీనంలోకి వెళ్ళిపోయాడు. సో వీళ్ళకి వ్యయభావంలో ఉంటాడు దశమాధిపతి. సో చాలా మంది ఏమనుకుంటారంటే దశమాధిపతి వ్యయంలో ఉంటే ఉద్యోగాలు పోతాయి, అందులో శనిగ్రహం వ్యయంలో అసలు ఉండకూడదు అని ఇలాంటి భావాలతో ఉంటారు. కానీ రవి ఏంటి? రవి దేనికి అధిపతి అంటే రవి మీరు ఏ వృత్తిలో అయితే మీరు ఎంజాయ్ చేస్తారు, ఏ వృత్తిని అయితే మీరు ప్యాషన్గా తీసుకుంటారు, ఏ వృత్తి వల్ల మీకు ఒక ఆత్మసంతృప్తి, ఒక ప్రైడ్ ఫీలింగ్, లేకపోతే మీకంటూ అరే నాకు లైఫ్లో ఒక బతకాలని ఆశ ఉంటుంది చూడండి, ఏ యాక్టివిటీ వల్ల ఉంటుందో అది రవి స్థానం వల్లనే ఉంటుంది. మరి రవి ఎందుకు మేషరాశి వాళ్ళని ఉచ్చస్థానం కింద చూస్ చేసుకున్నాడు అంటే బికాస్ మేషరాశి వాళ్ళకి కావాల్సింది ఏంటి? బేసిక్ ఐడెంటిటీ, గుర్తింపు. ఈ గుర్తింపు కోసం ఎంత తాపత్రయపడతారు. మరి వీళ్ళకి ఈ పంచగ్రహ కూటమి మేలు చేస్తుందా? ఏ రాశి వల్ల వీళ్ళకి మేలు అవుతుందంటే నిజంగా చెప్పాలంటే రవి శత్రుస్థానమైనటువంటి మకర రాశిలో ఉంటాడు. అక్కడ ఇంకెవరున్నారు? కుజుడు ఉచ్చస్థానం అనుకుంటారు చాలా మంది, కానీ గోచారంలో ఉచ్చ నీచలు ఉండవు. తర్వాత ఎవరున్నాడు? బుధుడు ఉన్నాడు. తర్వాత మళ్ళీ కుజ, బుధ, శుక్ర, చంద్ర, రవి. ఈ 5 గ్రహాల్లో వీళ్ళకి ఫేవరబుల్ అన్ఫేవరబుల్ ఏంటి? వీటి రిజల్ట్స్ ఏముంటాయి? సో వీళ్ళకి ఖచ్చితంగా గతంలో వీళ్ళు ఎక్కడెక్కడైతే ఉద్యోగాలు చేశారు, ఏ ప్రాంతాల్లో ఉద్యోగం చేశారు, ఏ ప్రాంతాల్లో వీళ్ళకంటూ ఒక సామాజిక గుర్తింపు ఉండింది. ఇప్పుడు చూడండి మేడం, మీరు ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో ఉన్నారు, మీకు సడన్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఒక ఆఫర్ వస్తుంది. అంటే స్టేట్లో మీరు చేసినటువంటి అప్పటి వరకు మీరు చేసినటువంటి పనులు, మీ నిజాయితీ, మీరు కార్యాచరణ ఏదో ఉంటుందో అప్పుడు మీకు సడన్గా సెంట్రల్ నుంచి ఆఫర్ వస్తుంది మీకు. అంటే మీకు ఉన్నతమైనటువంటి స్థాయి దక్కేటువంటి పరిణామం అది. ఉద్యోగం చేసేవాడు వాడు ఇక్కడ డొమెస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఉంటాడు, వాళ్ళకి ఇంటర్నేషనల్ కెరియర్కి వాళ్ళకి తెరలు తీయచ్చు. రెండోది ఒక ప్లేస్లో ఉద్యోగం చేస్తున్నారు, ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు, ఒక మంచి ఆఫర్, బెటర్ ఆఫర్తో మీరు బెంగళూరు వెళ్ళొచ్చు, చెన్నై వెళ్ళొచ్చు, ఇంకెక్కడికైనా ప్రాంతానికి వెళ్ళొచ్చు. బట్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ యువర్ ఇండివిజువల్ ఫైనాన్షియల్ గ్రోత్.
సో ఇది మేషరాశి వాళ్ళకి శుభమా అశుభమా? శుభమేగా. శుభము, అద్భుతం కూడా. అద్భుతం. అద్భుతం అంటే ఏంటి? వీళ్ళకి ఉన్నత స్థానానికి వెళ్తారు. ఉద్యోగస్తులైతే స్థానచలనమైనా కానీ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉంటుంది. అదే రాజకీయ నాయకులు ఖచ్చితంగా హోదా పెరుగుతుంది. కొంచెం సామాజిక సంఘ సంస్కర్తలు కానీ, లేకపోతే సోషల్ యాక్టివిటీస్ లో ఉన్నవాళ్ళు, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ లో ఉన్నవాళ్ళు, వాళ్ళకు కూడా ఉన్నతమైనటువంటి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అవార్డు కూడా రావచ్చు, ఒక నేషనల్ లెవెల్ అవార్డు, స్టేట్ లెవెల్ అవార్డు కూడా రావచ్చు. సో వీళ్ళకి ఈ పంచగ్రహ కూటమి వల్ల చెడు లేదు. అయ్యో ఇప్పుడు ఆల్రెడీ మొన్న 29వ తారీఖు నవంబర్ నుంచి మళ్ళీ మాకు శని మీనంలోకి వచ్చేసాడు, ఉన్న పరిస్థితులు బాగలేవు మాకు ఇట్లా అనుకున్నప్పుడు, అది ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, నార్మల్ గా మీకు దశమ భావము అంటేనే మీకు వృత్తి, మీరు ఏ వృత్తి ద్వారా మీరు పోషణ జరుగుతుంది, మీరు ఆహారం తింటారు, మీ కర్మలు ఎలా ఆచరిస్తారు, ఈ కర్మ నుంచి చివరికి మళ్ళీ మీరు ఆధ్యాత్మిక జీవితానికి వెళ్తారు, ఇవన్నీ కూడా దశమ భావం నుంచే చెప్పబడతాయి. మరి ఇందులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి? మరి మిగతా పంచగ్రహాల్లో కూడా శత్రు స్థానాలు ఉన్నాయి, మిత్ర స్థానాలు కూడా ఉన్నాయి. అయితే వీళ్ళకి జరిగేటువంటి చెడు ఏదైనా ఉంటుందా? మేషరాశి వాళ్ళకి చెడు జరిగేది ఉండదు మేడం, వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఓన్ గా చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు చెప్పండి? రవి అందులో ఉచ్చ స్థానం ఎందుకు తీసుకున్నాడు అన్నది మేషరాశి వాళ్ళు గమనించాలి. అంటే నేను అంటే ఎవరు? నేను ఐఎమ్ ద అహం, ఐఎమ్ ద సెల్ఫ్. నేను ఐఎమ్ అండ్ ఐఎమ్ అంటే నేను ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ మై సెల్ఫ్. అంటే నేను నా యొక్క సగటు మనిషికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నా సెల్ఫ్ అంటే నా ఆత్మ. సో ఈ రెండు విషయాల మధ్యలో యుద్ధం ఎప్పుడు జరిగినా కానీ వీళ్ళ అహమే గెలుస్తుంది మేడం. అంటే రవి అందుకే ఆ ఉచ్చ స్థానంని మేషంలో తీసుకున్నాడు. సో వీళ్ళకి ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమైనా చెడు జరుగుతుంది అంటే దేని వల్ల జరుగుతుందో కూడా చెప్తాను. వీళ్ళ వాక్కు వల్ల జరుగుతుంది మేడం. నేనా అంటే వీళ్ళు చేసేటువంటి ప్రామిసెస్, వీళ్ళు గతంలో వీళ్ళు ఒక్కసారి ప్రామిస్ చేశారనుకోండి మేడం, బై హుక్కారు నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తారు. మీకు డబ్బులు ఇస్తా అంటారు, డబ్బులు ఉండవు. ఏం చేస్తారు మేషరాశి వాళ్ళు? అప్పు తెచ్చిస్తారు. ఎంత ఇంట్రెస్ట్ కానీ ఇచ్చేస్తారు, కానీ ఆ టైంలో పని అయిపోవాలి. సో వీళ్ళు ప్రామిసెస్ వల్ల వీళ్ళకి ధన నష్టము, కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లేటువంటి సమాజాన్ని వీళ్ళు సృష్టించుకుంటారు. వీళ్ళు చేసుకుంటారు ఇది. ఎందుకంటే గ్రహము ఒకటే, ఇందాక కూడా చెప్పాను, గ్రహము అంటే గ్రహించున్నది, దట్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ యూ. ఓకే, గ్రహించింది, అబ్జార్బ్ చేసుకుంటుంది. అలాంటప్పుడు వీళ్ళు గ్రహం యొక్క ప్రభావం తీవ్రత అనుకున్నప్పుడు వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటి అక్కడ? అరే నాకు ఇలా జరగబోతుంది అనుకున్నప్పుడు నేను ఎటువైపు నా దృష్టిని పెట్టాలి అంటే వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళకి కేవలం సోషల్, పర్సనల్, కెరియర్, ఎంప్లాయ్మెంట్, ఐడెంటిటీకి సంబంధించింది కాబట్టి వీళ్ళు ఇందులో ఏదున్నా కానీ, ఎంప్లాయీస్ అయితే వీళ్ళు ఖచ్చితంగా హై లెవెల్ ఇన్వెస్ట్మెంట్స్, హై లెవెల్ లోన్స్ కి వెళ్ళడం అన్నది ఇట్స్ నాట్ రైట్ థింగ్. ఒక మేషరాశి వాడు ఇల్లు కొనుక్కునే ముందే ఇంటీరియర్ డిజైనర్ తో కూడా మాట్లాడేస్తాడు. కొనుక్కునే ముందే ఇప్పుడు మీరు మేషరాశి అనుకోండి, శారీ కొనేటప్పుడే మీకు ఏ ఆర్నమెంట్ చేసుకోవాలని ఇమాజినేషన్ ఉంటుంది. సో దానికి బడ్జెట్ సెట్ అవుతుందా లేదా? లోన్ తీసుకుందాం, ఎక్స్ట్రా లోన్ తీసుకుందాం, ఇంట్రెస్ట్ ఎక్కువ కడదాం, సంపాదిద్దాం, కష్టపడదాం, నిజాయితీగా. సో వీళ్ళల్లో ఆ దూకుడు స్వభావము ఏదైతే ఉందో అది వీళ్ళకి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నిర్ణయం, ఎందుకంటే బుధుడు ఉన్నాడు అక్కడ. బుధుడు అర్ధయోగ కారకుడు అంటారు, బుధుడిని అర్ధయోగ కారకుడు అంటారు. సో కాబట్టి బుధుడు ఉన్నాడు అక్కడ. సో రెండోది ఏంటి, ఇక్కడ వీళ్ళకి కుజుడు కూడా ఉన్నాడు. కుజుడు ఏంటంటే ఎనార్మస్ ఎనర్జీ. కుజుడు ఉచ్చ యాక్చువల్లీ అందులో, కానీ వ్యక్తిగత జాతకం కాదు కాబట్టి కుజుడికి పవర్ఫుల్ ప్లేస్ అది మకర రాశి. సో అట్ ద సేమ్ టైం ఇందులో శుక్రగ్రహం కూడా ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి కుటుంబ సప్తమాధిపతి ఎత్తుడు. సో దీనివల్ల ఏంటంటే వాక్కు వల్ల, అంటే వీళ్ళ ఆవేశపూరితమైనటువంటి భావజాలం, వాక్కు వల్ల జీవిత భాగస్వాములకు సంబంధించిన విషయాలు సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అవకాశం కాదు, దెర్ ఆర్ హై పాసిబిలిటీస్ ఫర్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద పార్ట్నర్స్. ఖచ్చితంగా అది, ఎందుకంటే పంచగ్రహ కూటంలో అది. సో ఇది మీకు కాషన్ చేస్తున్నట్టుందా లేదా? కొంత జాగ్రత్త పడగా, పూర్తిగా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మేషరాశి వాళ్ళు ఒకసారి సహనం కోల్పోయారనుకోండి, ఆ రోజు లాస్ట్ ఉంటుంది ఇంకా. సో పంచగ్రహ కూటమి వల్ల వీళ్ళకి వచ్చేటువంటి చిన్న చిన్న అన్సర్టనిటీస్, ఏమన్నా చిన్నవి ఏమన్నా వాళ్ళు ఊహించని జరిగితే ఏంటంటే కుటుంబ భాగస్వామి, ఎందుకంటే రవి శుక్రుల కాంబినేషన్ మంచిది కాదు. రవి శుక్రుడు కలిసి ఉన్నారనుకోండి, అందుకే చెప్పాను డబ్బు మీరు ఎంత సంపాదించినా నిలబడదు. మీరు ₹1,00,000 వస్తే ₹1,00,000 బిల్ రెడీ ఉంటుంది ఇంట్లో. సో రవి శుక్రులు ఎక్కడ కలిసి ఉన్నా కానీ ఈ ఫైనాన్షియల్ అన్సర్టనిటీ, ఎక్స్పెన్సెస్ అన్నది మీకు రికరింగ్ ఉంటాయి, అంటే విపరీతమైనటువంటి ఖర్చు ఉంటుంది. సో నిలబడదు, ఎంత డబ్బు సంపాదించి వెళ్ళిపోతుంది. సో ప్లస్ ఎట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ ఏమన్నా వీళ్ళు కాంప్రమైజ్ అవుతారా? కారు.
లోన్స్ వస్తాయి కదా. సో ఇందులో ఏమి చెప్తుంది, చంద్రుడు కూడా ఉన్నాడు. సో ఖచ్చితంగా వీళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటది. పంచగ్రహ కూటమి యొక్క ప్రభావము అడ్వర్స్, అంటే మనం నెగటివ్ సైడ్ మాట్లాడుకుంటే ఇలా ఉంటుంది. అదే పాజిటివ్ సైడ్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను. సో కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో పంచగ్రహ కూటమి ఒక వైవిధ్యమైనటువంటి ఆలోచన, నిర్ణయాలు, స్థానచలనం ప్లస్ ఉన్నతమైనటువంటి శిఖరాలు అన్ని కూడా పంచగ్రహ కూటమి వల్ల వీళ్ళకి పాసిబుల్ ఉన్నాయి. ఓకే సార్. అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల అనుకోని అద్భుతాలు ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు ఇందాక కూడా చెప్పాను కదా, గ్రహం యొక్క ప్రభావం వల్లనే కదా జ్యోతిష శాస్త్రం అంతా కూడా మీ యొక్క పూర్వజన్మ కర్మ ఫలితం వల్ల మీకు కేతు స్థానాన్ని పెడుతుంది. ఈ భౌతిక సుఖ సంతోషాలని రాహుకి వాళ్ళు తెలుస్తాయి. శని గ్రహం వల్ల మీకు కర్మలను ఆచరింప, ఇవన్నీ రకరకాలుగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఇవన్నీ మీరు ఇంటర్లింక్ చేసి చూసి పంచగ్రహ కూటమి రోజు, పంచగ్రహ కూటమి తర్వాత వీళ్ళ జీవితంలో అద్భుతం జరుగుతుందంటే నేను రెండు ఖచ్చితంగా చెప్పగలను. ఏంటంటే ఒకటి హానర్ మేడం. హానర్ అంటే సన్మానం, అంటే ఉన్నతమైనటువంటి పదవి, పొజిషన్, గుర్తింపు, అవార్డు, రివార్డ్స్ ఇవన్నీ ఖచ్చితం. రెండో విషయంలో ఏంటంటే వీళ్ళకి స్థానచలనం జరుగుతుంది మేడం. అంటే ఒక ప్లేస్ నుంచి వీళ్ళు ఇంకో ప్లేస్కి వెళ్తారు. ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఒక బెటర్ ఫ్యూచర్, బెటర్ ఫైనాన్షియల్ స్టేటస్ కోసం వెళ్తారు. ఈ రెండు వీళ్ళకి ఎందుకు అద్భుతం ఏముందండి నచ్చు మీరు. మేడం మీరు ఎప్పుడూ అనుకున్నారు మేడం, ఒక 10 ఏళ్ల కిందో 5 ఏళ్ల కిందో లేదా 2025 అనుకున్నారు, అనుకొని ఇంకా అది కాదేమో బహుశా అని వదిలేసారు. చూడండి, అదే జరుగుతుంది. ఓకే, ఏది కాదు అనుకుంటామో అది జరుగుతుంది. అది జరుగుతుంది. కాదనుకుని వదిలేసింది. మీరు ప్రయత్నం చేశారు, ప్రయత్నం చేసినా మీకు దక్కలేదు. కానీ ప్రయత్నం చేసి దక్కకుండా మీరు నిరుత్సాహపడి వదిలేసి ఉంటారు చూడండి, అది మీకు ఒక సెన్సేషనల్ మిరాకిల్ లాగా మీ జీవితంలో జరిగేటువంటి అవకాశం జరుగుతుంది. అది ఖచ్చితంగా పంచగ్రహ కూటమి అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. సో ఈ పంచగ్రహ కూటమి వీళ్ళకి ఖచ్చితంగా ఈ మార్పులు తెస్తుంది. సో జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఏరియా కూడా చెప్పాను, అద్భుతాలు ఏం జరుగుతాయి కూడా చెప్పాను. సో కాబట్టి ఈ రెండు ఏరియాస్ లో వీళ్ళకి సెన్సేషన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెయిన్ మేషరాశి వాళ్ళకి సోషల్ ఐడెంటిటీ, గ్లామర్, హానర్ అవుట్ స్టాండింగ్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పాను. కాబట్టి ఆ ఏరియాలో వీళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకుంటే దీని యొక్క ఫలితాన్ని కూడా వీళ్ళు అద్భుతంగా చూసే అవకాశం ఉంటుంది. ఓకే సార్, మేషరాశి వారికి సంబంధించి చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.